అసలు నాకు బాబావారితో గల అనుబంధం, బాబావారిపై నాకు ఎలాంటి విశ్వాసం కలిగింది, అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలు పాటిస్తూ బాబావారిని ప్రతిష్ఠించిన చోట గోడ మీద అనేక దేవతల బాబావారి దర్శనమిచ్చి ఏదో ఔషధం ఇస్తున్నారంట కలలో. మరి షిరిడి వెళ్ళి వస్తే పక్షవాతం రావటం ఏంటండి అని చాలామంది అనుకుంటారు. 1100 రూపాయలు కట్టి నేను సిద్ధపట్టానికి వెళ్తే మాలోంచే వినిపిస్తుంది ఓం నమ శివాయ మంత్రం. నేను కూడా ఎవరిని తొందరగా నమ్మను, ఎంతో పరిశోధిస్తాను. సాయి బంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువారం సందర్భంగా మనము బాబావారి లీలల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు నాకు బాబావారితో గల అనుబంధం, బాబావారిపై నాకు ఎలాంటి విశ్వాసం కలిగింది అనే విషయాలు ఈరోజు వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఇక విషయానికి వస్తే బాబావారి పరిచయం అసలు ఎలా జరిగిందో నేను చెప్తాను. ఒకసారి మా అక్కకు ఎవరో బాబా సచ్చరిత్ర గ్రంథాన్ని ఇచ్చి పారాయణ చేయండి మంచి జరుగుతుందని చెప్పారట. మా అక్క 40 రోజుల దీక్షగా ఈ పారాయణ చేస్తానని అనుకుని అక్క బావగారు ఇద్దరూ కలిసి 40 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే ఎలాంటి నియమాలు పాటిస్తారో అలాంటి నియమాలు పాటిస్తూ 40 రోజులు పారాయణ చేశారు. ఆ పారాయణ ఎలా చేసేవారంటే ప్రతిరోజు అభిషేకం చేయటం, 4 హారతులు పాడటం, ప్రతిరోజు సాయంత్రం భజనలు చేయటం, పారాయణ చేయటం, ఇలాగా పూజ కొనసాగుతూ ఉంది. మేము ప్రతిరోజు వెళ్ళి మా అక్క బావగారు ఆ పారాయణ చేస్తుంటే మేము కూడా కూర్చుని వినేవాళ్ళం. శివుడు పాటలు, అమ్మవారి పాటలు, వినాయకుడి పాటలు, బాబావారి పాటలు, అన్ని రకాల పాటలు, స్తోత్రాలు చదువుకుంటూ భజన చేసుకునేవారు. మిగతా వారి దేవుళ్ళ పాటలు ఉండేవి కానీ మా దగ్గర అప్పుడు బాబావారి పాటలు అంతగా ఉండేవి కాదు. బాబావారి మీద ఏం పాట పాడాలో మాకు అర్థమయ్యేది కాదు. వేరే పాటల్ని బాబావారి పాటల కింద మార్చుకుని అలా పాడుకుని భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఆ 40 రోజుల దీక్షలో ఎన్నో మహిమలు చూసాం మేము. బాబావారికి ప్రసాదం పెడితే ఆ ప్రసాదం మీద ఓం ఆకారం ఇలా రాసినట్టు వచ్చింది. బాబావారిని ప్రతిష్ఠించిన చోట గోడ మీద అనేక దేవతల రూపాలు గోడ మీద మాకు కనిపించేవి. వినాయకుడు, బాబావారు, అలాగా రకరకాల రూపాలు, అమ్మవారు మాకు రూపాలు కనిపిస్తూ ఉండేవి. అంతేకాకుండా స్వప్న దర్శనాలు, స్వప్నంలో బాబావారు కనిపించటం, ఇలా ఎన్నో మహిమలు అవన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళము. ఇంత ఇంత సులువుగా పిలిస్తే పలుకుతున్నాడు బాబా అనిపించేది మాకు. అంత బాగా మాకు మహిమలు చూపించేవాడు సాయినాథుడు. బాబా సచ్చరిత్ర వింటున్నంతసేపు మాకు ఎప్పుడెప్పుడు షిరిడి వెళ్దామా, ఆ బాబావారిని ఎప్పుడు దర్శించుకుందామా, బాబావారు తిరిగిన ఆ షిరిడిని ఎప్పుడు చూద్దామా అని చాలా కోరికగా ఉండేది. మనం అసలే వెళ్ళగలమా, వెళ్తామా లేదా, ఎప్పుడు చూద్దామా అని చాలా ఆతృతగా ఉండేదన్నమాట. ఎప్పుడెప్పుడు షిరిడి వెళ్దామా అని. ఆ బాబావారి పారాయణ పూర్తయిన తర్వాత మా నాన్నగారు రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన తర్వాత మా నాన్నగారు సంకల్పించుకున్నారు, మీ అందరినీ కూడా నా సొంత డబ్బులతో, నా ఖర్చులతో నేను షిరిడి తీసుకెళ్తానని. మా అందరినీ, కొడుకుని, కోడల్ని, కూతుర్లను, అల్లుళ్ళను, మనవళ్ళను, మనవరాళ్ళను అందరినీ సొంత డబ్బులతో, ఆయన ఖర్చులతో షిరిడి తీసుకెళ్ళటం జరిగింది. అలా షిరిడి వెళ్ళే ముందు మా నాన్నగారికి బాబావారు దర్శనమిచ్చి ఏదో ఔషధం ఇస్తున్నారంట కలలో. ఔషధం ఇస్తుంటే మా నాన్నగారు తీసుకోలేదంట. అలా స్వప్న దర్శనం జరిగింది. అయితే మాకు చెప్పారు, బాబావారు ఇలా దర్శనం ఇచ్చారమ్మా, ఏదో ఔషధం ఇస్తున్నారు, నేను తీసుకోలేదు అని చెప్పారు. బాబావారు దర్శనం ఇచ్చారని సంతోషపడ్డాం కానీ అది మాకు అప్పుడు అర్థం అవ్వలేదు. అందరం కలిసి షిరిడీకి బయలుదేరాము. ట్రైన్లో అందరం ఒకే చోట కూర్చుని బాబావారి గురించే మాట్లాడుకుంటూ, బాబావారి చరిత్రే చదువుకుంటూ, బాబావారి పాటలు పాడుకుంటూ షిరిడీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. బాబావారి పుస్తకంలో లీలామృతంలో ఈ పైన వాక్యాలు ఉంటాయి. అందరం కూడా ఇలాగా బుక్ పట్టుకుని ఇలా వాక్యం తీసుకుని అక్కడ ఏదొస్తే అది బాబా మనకు చెప్తున్నట్లుగా మేము భావించుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలా అందరం తీసుకుంటుంటే మా అమ్మ అలా వాక్యం తీసేటప్పటికి ఎలాంటి వాక్యం వచ్చిందంటే, రోగుల్ని చూసి అసహించుకోవద్దు, రోగుల్ని ప్రేమించు, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అన్న వాక్యం వచ్చింది. ఆ వాక్యం చూసి మా అమ్మ చాలా ఫీల్ అయిపోయింది. నేను ఎప్పుడూ రోగుల్ని చూసి అసహించుకోలేదు, ఎందుకు అలా చెప్తున్నాడు నాకు బాబా, నేను ఎప్పుడు అలా అసహించుకోను రోగుల్ని చూసి, ఎందుకు అలా చెప్పాడు అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయింది. అలా షిరిడి వెళ్ళాము, వచ్చేసాము. అందరము చక్కగా బాబాని దర్శించుకున్నాము. ఎంతో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందాము. ఆ పారవశ్యం బాబావారిని దర్శించుకున్నప్పుడు కలిగిన ఆనంద పారవశ్యాన్ని వర్ణించలేము.
ఆనంద బాష్పాలు జలజల రాలిపోయాయి ఆ బాబావారి ముఖారవిందాన్ని దర్శించుకోగానే. నాకే కాదు, వెళ్ళిన ప్రతి ఒక్కరము అదే అనుభూతి. అక్కడ మిగతా వారిని చూస్తూ నన్ను దర్శించుకుంటున్నవారు. వారు అలాగే ఎంతో తన్మయత్వంతో ఎంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ దర్శించుకుంటున్నారు. అంతటి దివ్యానుభూతి కలుగుతుంది బాబావారి ముఖారవిందాన్ని చూస్తే. అది బాబా భక్తులందరికీ కూడా తెలుసు. అలా బాబావారిని దర్శించుకుని అక్కడి నుంచి మళ్ళీ త్రయంబకేశ్వరం, నాసిక్, శనిసింగనాపూర్ అవన్నీ తిరిగి చక్కగా అన్నీ చూసుకుని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారికి పక్షవాతం వచ్చింది. మరి షిరిడీ వెళ్ళి వస్తే పక్షవాతం రావటం ఏంటండి అని చాలామంది అనుకుంటారు. మన కర్మ ఫలితాన్ని ఎవ్వరూ తప్పించలేరు. మనం షిరిడీ వెళ్ళినా, ఏ దేవుణ్ణి ఆరాధించినా, తిరుపతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఏది రాసి పెట్టిందో దాన్ని ఎవరూ తప్పించలేరు. అయితే మా నాన్నగారికి పక్షవాతం రావటం, రాజమండ్రిలో హాస్పిటల్‌లో ఇక లాభం లేదు అని చెప్పేశారు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. 10 రోజులు కోమాలో ఉన్నారు. కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన ఏమీ స్పందన లేదు ఆయనలో. ఇంక లాభం లేదని చెప్పేశారు. ఒకసారి ఇంకో ప్రయత్నం చేద్దామని చెప్పేసి హైదరాబాద్ తీసుకొచ్చారు మా అమ్మగారు వాళ్ళు. తీసుకొస్తే అక్కడ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. జాయిన్ చేసి వైద్యం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పేశారు, "ఇంకా తీసుకెళ్ళిపోండి అమ్మా" అంటే, "మీరు ట్రీట్మెంట్ చేయండి. బాబావారు ఆయన్ని బతికిస్తారని మాకు నమ్మకం ఉందని" చెప్పేసి ట్రీట్మెంట్ చేయమని అడిగితే అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మేమందరము కూడా బాబావారినే ప్రార్థించాం. మా నాన్నగారిని రక్షించమని, మా నాన్నగారిని బ్రతికించమని బాబావారినే ప్రార్థించాం. ఆ తర్వాత మా నాన్నగారు 10 రోజుల తర్వాత కోమాలోంచి బయటకొచ్చారు. అప్పుడు మా అమ్మకి అర్థమయ్యింది. బాబావారు ఆ రోజు ఎందుకలా చెప్పారు, రోగులకి సేవ చెయ్యి, రోగులకి సేవ చేస్తే భగవంతుడి సేవ చేసినట్లే, అసహించుకోవద్దని ఎందుకు చెప్పారో మా అందరికీ అప్పుడు అర్థమైంది. ఎందుకంటే మా నాన్నగారు 11 సంవత్సరాలు బ్రతికారు మంచం మీద ఉండి. మా అమ్మ మా నాన్నగారికి 11 సంవత్సరాలు సేవ చేసింది. మరి జరగబోయే దాన్ని ముందే సూచించారు అంటే బాబావారి సర్వజ్ఞత్వం ఎంతటిదో మనకు అర్థమవుతుంది కదా. మరి ఇలాంటివన్నీ బాబాని విమర్శించేవారు తెలుసుకోవాలి. ఊరికనే బాబా దైవం కాదు అని విమర్శించేయటం సులువు. బాబావారి భక్తుల అనుభవాలు వినండి, మీకు అర్థమవుతుంది బాబావారు దైవమా కాదా అని. రాబోయే దానికి ముందే ఔషధాన్ని కూడా ఇవ్వబోయారు. మా నాన్నగారు అది తీసుకుని తాగుంటే ఏమో ఆ పక్షవాతం రాకుండా ఉండేదేమో. కానీ మా నాన్నగారు తీసుకోలేదంట. స్వప్నంలో ఆయన ఔషధాన్ని ఇవ్వబోయారు. మా అమ్మకు ముందే సూచించారు, "నువ్వు రోగికి సేవ చేయవలసి వస్తుంది" అని చెప్పేసి. అలా ఉంటాయి బాబా మహిమలు. ఆ తర్వాత నుంచి మేమందరం చాలా బాబా భక్తులం అయిపోయాము. ఇంకా ప్రతి గురువారము బాబా భజనలు చేసుకుంటూ ఉండేవాళ్ళము. బాబా పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఒకరోజు సంస్కృతి ఛానల్ అనుకుంటా అప్పట్లో. సంస్కృతి ఛానల్‌లో రమణానంద మహర్షి వారి ప్రవచనాలు వస్తూ ఉండేవి. మా బావగారు చూసి, "ఈయనెవరో చూడు చాలా బాగా చెప్తున్నారు బాబావారి గురించి ప్రవచనాలు" అని చెప్పేసి చెప్తే అప్పటి నుంచి మేము రమణానంద మహర్షి వారి ప్రవచనాలు వినటం స్టార్ట్ చేసాం. ఆయన పాడుతుంటుంటే బాబావారి గురించి గానం చేస్తుంటే ఆ గానామృతాన్ని విని ఆనంద పారవస్యాన్ని పొందేవారం. అంత బాగా పాడేవారు. అసలు బాబావారి గురించి పాడిన పాటలు వింటుంటే అసలు ఎంతో ఆనంద పారవస్యం కలిగేది. అలా మేము రమణానంద మహర్షి వారి గురించి తెలుసుకోవటం జరిగింది. రమణానంద మహర్షి వారు 108 కేంద్రాలలో బాబావారి గురించి ప్రచారం చేయాలని సంకల్పించుకుని ఊరు ఊరు వెళ్ళి బాబావారి గురించి ప్రవచనాలు చెప్తూ ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మేమందరం కూడా ప్రవచనాలకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మరి సంస్కృతి ఛానల్‌లోనే శక్తిపాతం గురించి కూడా వస్తూ ఉండేది. ఎంతోమంది ఎన్నో అనుభవాలు చెప్తూ ఉండేవారు. బాబావారిని చూసామని, కనకదుర్గమ్మని చూసామని, శివుడు దర్శనమిచ్చాడని, శివలింగం దర్శనమిచ్చిందని ఇలాగా ఎంతోమంది చెప్తూ ఉండేవారు. మాకు కూడా శక్తిపాతం తీసుకోవాలి, బాబాని చూడాలనే కోరిక ఎక్కువైపోయింది. అప్పుడు ఒకసారి పాలకొల్లొచ్చారు రమణానంద మహర్షి వారు. అప్పుడు శక్తిపాతానికి మేము కూడా వెళ్ళటం జరిగింది. రూ. 1100 కట్టి నేను శక్తిపాతానికి వెళ్తే మా వారు ఆ రూ. 1100 కట్టలేక ఆయన బయట ఉండిపోయారు. రమణానంద మహర్షి వారు ఒక ఫంక్షన్ హాల్‌లో శక్తిపాతం చేస్తున్నారు. మా వారేం చేశారు, ఎళ్లి ఫంక్షన్ హాల్ పైన కూర్చున్నారు ధ్యానం చేసుకుంటూ. ఆయన శక్తిపాతం చేశారు. అప్పటికే నాకు కుండలిని జాగృతి, బ్రహ్మజ్ఞానము ఇలాంటి వాటి గురించి కొంచెం తెలుసు. అంతగా తెలీదు గానీ కొంచెం ఒక యోగి ఆత్మకథ లాంటి పుస్తకాలు చదవటం, రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకోవటం, కొంచెం కొంచెం జ్ఞానం ఉంది అప్పటికే. అప్పుడు శక్తిపాతం తీసుకున్నప్పుడు రమణానంద మహర్షి వారు శక్తిపాతం చేయగానే మూలాధార చక్రంలోని కుండలిని శక్తి జాగృతి కావటం నేను స్పష్టంగా తెలుసుకున్నాను.
అలా నాకు రమణానంద మహర్షి వారి శక్తిపాతం ద్వారా కుండలిని శక్తి జాగృతి జరిగింది. ఆ రోజు శక్తిపాతం తీసుకున్నాము, బయటకొచ్చేసాము. అందరము నాకు ఈ అనుభవం కలిగింది, నాకు ఈ అనుభవం కలిగిందని చెప్పుకుంటుంటే, మా వారు చెప్పిన అనుభవాలు వింటుంటే ఆశ్చర్యమేసింది. ఆయన డబ్బులు కట్టకుండా పైన కూర్చున్నారని చెప్పాను గదా! ఆయన కళ్ళు మూసుకొని అలా కూర్చోగానే రమణానంద మహర్షి వారు పైకి అలా చూసి ఆశీర్వదించారంట. ఆశీర్వదించి ఆ తర్వాత అమ్మవారు, బాబావారు, వినాయకుడు, ఇలా మంది దేవతల దర్శనం. ఎవరెవరో ఆయనకి తెలీదంట వాళ్ళెవరో కూడా. రమణ మహర్షి గారు కూడా దర్శనమిచ్చారు ఆ రోజు శక్తిపాతంలో. రమణ మహర్షి వారు, ఇంకా ఎవరెవరో ఋషులు, మునులు అలా దర్శనాలిచ్చారంట. అసలు ఆగకుండా అలా ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉన్నారంట. శక్తిపాతం కింద ఆ హాల్‌లో శక్తిపాతం జరుగుతున్నంత సేపు ఆయనకి పైన కూర్చున్న ఆయనకి ఎన్నో అనుభవాలు కలిగాయంట. అవన్నీ చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాం. అక్కడ రూ. 1100 ప్రధానం కాదు. రూ. 1100 కట్టకపోయినా అలాంటి అనుభవాలు కలిగించారు అంటే రమణానంద మహర్షి వారి సిద్ధత్వం ఏమిటో ఒకసారి అర్థం చేసుకోండి. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ శక్తి 10 రోజులు ఉంటదని చెప్పారు రమణానంద మహర్షి వారు. ఇంటికొచ్చిన తర్వాత కూడా మా వారు పెద్ద సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తున్నా సరే, నాకు స్పష్టంగా ఓం నమః శివాయ మంత్రం వినిపిస్తుంది. ఇదేంటి నాకు ఇలా వినిపిస్తుంది అని చెప్పి నేను బయటికి వచ్చి ఎవరన్నా ఏమన్నా క్యాసెట్ పెట్టారా? ఎక్కడన్నా ఏమన్నా ఎక్కడి నుంచైనా వినిపిస్తుందని చూస్తే నాలోంచే వినిపిస్తుంది ఓం నమః శివాయ మంత్రం. అలా 10 రోజులు ఏ పని చేసుకుంటున్నా నాకు ఓం నమః శివాయ మంత్రం వినిపిస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది మాకు రమణానంద మహర్షి వారి శక్తి ఏమిటో, ఆయన సిద్ధత్వం ఏమిటో అర్థమయ్యి అప్పటి నుండి రమణానంద మహర్షి వారిపై నమ్మకం ఏర్పడింది. అప్పుడు మేము రమణానంద మహర్షి వారిని సద్గురువుగా స్వీకరించడం జరిగింది. నేనే కాదు, మా అక్క, నేను ఇంకా ఆధ్యాత్మిక విషయాలు తప్ప ప్రాపంచిక విషయాలు ఎవరైనా మాట్లాడుతుంటే కూడా నచ్చేది కాదు. అంత ఆధ్యాత్మిక పారవశ్యం, ఎప్పుడూ ధ్యానం చేసుకోవాలని అనిపించటం, ఎప్పుడూ భగవంతుడి గురించే ధ్యాస. అలాంటి దివ్య స్థితిలోకి వెళ్ళిపోయాం 10 రోజులు. అలా 10 రోజుల తర్వాత ఆ స్థితి నుంచి నెమ్మదిగా బయటపడ్డాం. అలా బాబా భక్తులైనా సరే, రమణానంద మహర్షి వారి శిష్యులైనా సరే, ఇలాంటి శక్తులను చూసి మాత్రమే వారికి ఆకర్షితులమయ్యాము కానీ, ఉత్తూరుకునే ఎవరూ కూడా ఎవరిని నమ్మరు. నేను కూడా ఎవరిని తొందరగా నమ్మను. ఎంతో పరిశోధిస్తాను, ఎంతో పరిశీలిస్తాను. మరి ఇలాంటి ఎన్నో మహిమలు రమణానంద మహర్షి వారివి చూసాము, బాబా వారివి చూసాము కాబట్టే బాబా వారిని పరమగురువుగా, రమణానంద మహర్షి వారిని సద్గురువుగా ఆరాధిస్తూ ఉన్నాం. అవన్నీ చెప్తూ ఉంటే ఈ వీడియో చాలా పెద్దదైపోతుంది కానీ నేను అవన్నీ కూడా మరొక వీడియోలో కొంచెం కొంచెంగా మీకు అన్నీ చెప్తాను తొందరలోనే. మరి ఇవన్నీ వింటే రమణానంద మహర్షి వారిని విమర్శించే వారికి, బాబాను విమర్శించే వారికి అర్థమవుతుంది అసలు బాబా అంటే ఏమిటో, రమణానంద మహర్షి వారు అంటే ఏమిటో అర్థమవుతుంది. కానీ వినరు కదా. నేను మొన్న ఒక వీడియో చేసి పెట్టాను. రమణానంద మహర్షి వారికి తా అంటే తూ రాదు, సంస్కృతం రాదు, వేదం అంటే ఏంటో తెలీదు, ఈయన వేదాలను పరిష్కృతం చేసేసాడంట, వేద ఋషులను అవమానిస్తున్నాడు, వేదానికి భాష్యం రాసిన వాళ్ళని అవమానిస్తున్నాడు, అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఒక ఆయన. అతనికి సమాధానం చెప్తూ ఆధారాలు చూపిస్తూ నేను ఒక వీడియో చేశాను. చేసినప్పుడు ఆ వీడియో ఏం చెప్తున్నానో వినాలి కదా. ఆ వీడియో పూర్తిగా చూడకుండానే మళ్ళీ అవే కామెంట్లు. బాబాకి సంస్కృతం రాదంట, రమణానంద మహర్షి వారికి సంస్కృతం రాదంట. సంస్కృతం బాబాకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? సంస్కృతం వచ్చా రాదా చూస్తారా? బాబాలో దైవత్వం ఉందా లేదా చూస్తారా? బాబా భక్తులు ఎవరికి అవసరం లేదండి బాబాకి సంస్కృతం వచ్చా రాదా అని. పూర్తిగా వీడియో చూడకుండా వచ్చి మళ్ళీ అవే కామెంట్లు, బెదిరింపులు. నువ్వు వీడియోలు చేయటం మానేయి, వీడియో పోస్ట్ చేయటం మానేయి, అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో. మరి వాళ్ళ ఫాలోవర్స్ అందరూ వచ్చి అలాంటి కామెంట్లు అన్నీ పెడుతున్నారు. నేను సత్యం చెప్తున్నాను. నా గురువులు గొప్పతనం చెప్పడానికి నేను వీడియోలు చేస్తున్నాను. దీనివల్ల ఎవరికి ఏ నష్టమూ లేదు. కానీ బాబాను విమర్శించే వారి వల్ల హిందువులు రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది. అది తెలుసుకోండి ముందు. ఈ వీడియోలు చూస్తున్న ప్రజలు కూడా చాలా తెలివిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు బాబా చరిత్రను వక్రీకరిస్తూ వీడియోలు చేస్తున్నారు. మరి అవన్నీ చూస్తూ కూడా చాలామంది సైలెంట్గా ఉంటున్నారు ఇంకా. మరి ఇదంతా కూడా సమాజానికి మంచిదా అంటే మంచిది కాదు ఖచ్చితంగా. ఇలాంటి బాబా మహిమలు ఎన్నో చెప్పవలసినవి ఉన్నాయి.
అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.